కానీ ఇక్కడ ప్రతి పంటకి రైతు ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయలు ఈ విధంగా అంటే తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల కానీ, లేకపోతే అధికారులు చేసేటువంటి దోపిడీ వల్ల కానీ, లేకపోతే రైస్ మిల్లర్ల మాయాజాలం వల్ల కానీ ఏదైనా అనొచ్చు. 15,000 వరకు ఒక ఎకరాకు కాదు, ఒక క్వింట 10 క్వింటాలు అంటే ఒక ఎకరాకు దాదాపు ఒక ఎకరా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు రైతు లాస్ అవుతాడు. ఏంది ఒకవైపు రైతు బంధు అని చెప్పి వేల కోట్ల నుంచి రైతును ఆదుకుంటున్నా అని చెప్పి, మరొక వైపు ఏమో ఈ రకమైనటువంటి దోపిడీ నుంచి రైతులు కాపాడకపోతే రైతు బంధు ఇచ్చి ఏం ఫలితం? దీన్ని ఏమైనా అంటే మార్పులు చేర్పులు చేసి రైతులు ఆదుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా రావు గారు? అంటే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 40 క్వింటాల వరకు 35 నుంచి 40 క్వింటాల వరకు ఎంత ఆధునిక వ్యవసాయం అయినా అంతకన్నా ఎక్కువ ఉండదు. క్వింటాలకు 300 రూపాయలు అంటే 4,12,000 ఖచ్చితంగా 12-13,000 నష్టపోతున్నారు. కనుక ఇప్పుడు రైతు బంధు పట్టేదాళ్ళందరికీ వస్తున్నది. 30 ఎకరాలు ఉన్న 50 ఎకరాల సీలింగ్ వల్ల 54 ఎకరాలు ఏది ఎవరి పేరు మీద ఉంటలేదు కానీ 100 ఎకరాలు అనేది పట్టేది కానీ 50 ఎకరాలు భార్యాభర్తల మీద సరి 50 అనుకో 100 ఎకరాలకు పోతుంది కదా. రైతు బంధు ఏమో రైతులకు పోయేది. ప్రత్యక్షంగా పంట ఇచ్చే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో కౌలుదారుల సంఖ్య దాదాపు 30-35% ఉంటది ప్రసాద్ గారు. అంటే మనకు ఆంధ్రలో ఎక్కువ 70% కౌలుదారుల చేతిలో ఉంది భూమి. కానీ మన దగ్గర మాత్రం ఎవరైతే భూస్వాములు ఉండో పెద్దగా మనకు తక్కువ భూమి కమతాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకు మన దగ్గర దళితులకు పేదలకు ఎకరం ఉంటది. మీకు ఆంధ్రలో ఆ పరిస్థితి ఉండదు. ఒక్కొక్కరికి 10-20 ఎకరాలు ఉంటది. కనుక మన దగ్గర 30-35% ఇప్పుడు కౌలుదారులు ఉన్నారు. ఈ పంట పండించేది ఎవరు? కౌలుదారులు కదా. రైతు బంధు ఏమో పట్టేదారులకు పోతుంది. కౌలుదారులకు మేలు జరగాలంటే కనీసం వాళ్ళు పండించిన పంటకు సరైన ధర రావాలంటే మీరు అన్న ప్రకారమే ఖచ్చితంగా వీళ్లకు అంటే ప్రతి కొనుగోలు కేంద్రాలు పెంచడం, కొనుగోలు చేయడం ఒక పద్ధతి అయితే డైరెక్ట్ గా సబ్సిడీ రూపంగా ఇవ్వచ్చు ప్రసాద్ గారు. ఇప్పుడు ఉదాహరణకు 2,060 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి 200 రూపాయలు 300 రూపాయలు డైరెక్ట్ గా వీళ్ళు సబ్సిడీ రూపాయలు ఇస్తున్నారు. అంటే అదనంగా ఇస్తున్నారు. అది ఇచ్చిన అనుకోండి ఆటోమేటిక్ జరుగుతుంది. అట్లా నేను మనకు ఈ మధ్యన ఇంకొక మాట చెప్తాను. ఈ మధ్యన కేసీఆర్ గారు మూడు జిల్లాలు తిరిగారు. ఏది మార్చిలో 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. ఏది కరీంనగర్ జిల్లా ఖమ్మం నుంచి మొదలుపెట్టి వరంగల్ కరీంనగర్ జిల్లా తిరిగారు. తిరిగి నష్టపరిహారం అంచనా వేస్తున్నాం, రేపటికల్లా చెక్కులు వచ్చేస్తాయి అన్నాడు. నేనన్నా అది ఉట్టి మాట. మాట్లాడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా, మాట్లాడితే రేపటి బ్రహ్మాండం అనే మాట కేసీఆర్ గారు ఎప్పటికీ వాడుతుంటారు. నేనేమంటున్నానంటే దాని విధి విధానాలు ఉన్నాయి కదా అని అన్నాను. 6 లక్షల ఎకరాలకు ఇప్పటికే పంట నష్టం జరిగిందని నివేదిక వచ్చింది. నా అంచనా ప్రకారం 10-12 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఆయన అన్నాటికి 6-7 లక్షలు ఉంటే తర్వాత రెండోసారి మూడోసారి చెడగొట్టి వర్షాలు పడ్డాయి కదా. అంటే ఇప్పుడు 10-12 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. దాని వివరాలు సేకరించలేదు. సేకరించిన 6 లక్షల ఎకరాలకు కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ అందలేదు. నేనేమంటున్నాను, ఒకటేమో వడ్లు కానీ ఏవైనా పంట పండిస్తే దానికి మద్దతు ధరకు తోడు సబ్సిడీ అంటే అదనపు బోనస్ కింద 100-200 గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100 రూపాయల బోనస్ ఉండేది. అట్లా ప్రకటించడం ఒకటైతే పద్ధతి. దానివల్ల పంట పండించిన వాటికి డైరెక్ట్ లాభం అవుతుంది. రెండోది ఈ నష్టపరిహారం ఏదైతే 6 లక్షల ఎకరాలు అన్నారో ఇప్పుడు 10 లక్షల 6 లక్షల మళ్ళీ సర్వే చేయించి డైరెక్ట్ గా వీళ్ళకి ఇస్తే కౌలుదారులు లాభపడతారు, నిజంగానే పట్టదారులు లాభపడతారు. అందుకనే ఈ రెండు చేయాలి. రైతు బంధు ఆపడాల్సిన అవసరం, రైతు బంధు ఇవ్వనియండి. కానీ ఈ 2 పద్ధతులు, ఒకటేమో పంట నష్టాన్ని అంచనా వేసే క్రమంలో ఎకరానికి 10,000 ఇస్తా అన్నారు. అది 6 లక్షల ఎకరాలకైనా మొదలు అందిందా నేను అంటున్నాను. ఇప్పుడు మొదలు ఏమో లేదు కొస దూలం అన్నట్టు 12 లక్షల ఎకరాలకు డిమాండ్ చేద్దాం మనం. కానీ రూపాయి రాలేదు రామ్మోహన్ రావు గారు.